సో ఇక్కడికి వచ్చిన అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. మా సినిమాతో స్టార్ట్ చేస్తాను. ఈ సినిమా ఎందుకు చూడాలో కొన్ని విషయాలు చెప్తాను. స్క్రిప్ట్కి బేసిక్గా ఎమోషన్స్ యాడ్ ఆన్ అవుతాయి. ఈ స్క్రిప్ట్లో మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ఎమోషన్స్. సో అది మీకు బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది సెకండ్ ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్లో చూసింది ఒక సినిమా, సెకండ్ ట్రైలర్లో ఒక సినిమా. అది డైరెక్టర్ గారి స్కిల్. అది యాక్చువల్ సినిమా ఒకటి ఉంది, అది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో డెఫినెట్లీ మీరు చూసింది అయితే అది కాదు కదా. అండ్ విలన్ ఎవరు అర్థం కాదు, హీరో ఎవరు అర్థం కాదు, అది మీరు చూస్తేనే అర్థమవుతుంది అండ్ అస్సలు బోర్ అవ్వదు. అండ్ యాజ్ యూజువల్ లాస్ట్ టైం చెప్పినట్టు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్. నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సినిమాతో. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. బీయింగ్ ఏ బిగినర్ చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అది యాక్టింగ్ వైజ్ కావచ్చు, ఇంకా సెట్ అట్మాస్ఫియర్ కావచ్చు. అండ్ లాస్ట్ టైం ఐ ఫర్గాట్ టూ మెనీ థింగ్స్ టు టాక్. ఎస్పెషలీ డైరెక్షన్ టీమ్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా, మాకు ఫ్రెండ్లీగా మేము పర్ఫామ్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. లైక్ కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఐ రియలీ థ్యాంక్ దమ్. అండ్ మా షూట్ అయిపోయినాక నిన్నే కదా మొదలుపెట్టాం అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అది వాళ్ళ విజన్ అనమాట. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ప్లాన్ చేసి చాలా సింపుల్గా అనిపించింది. మార్నింగ్ 6కి వెళ్తాం, ఈవినింగ్ 6 ప్యాకప్ అవుతుంది. సో కష్టపడ్డాం కానీ కష్టం తెలియలేదు. అండ్ కమింగ్ టు ద బాయ్స్, దీంట్లో 3 ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. అవన్నీ చాలా సస్పెన్స్గానే ట్రైలర్లో కూడా ఉంచకుండా ఉంచారు. అదే ఇక్కడ 3 బాయ్స్ మీ అందరికీ తెలుసు, చందు అండ్ ద అదర్ 2 బాయ్స్. వాళ్ళ రోల్స్ మీరు చూశాక ఎక్కువ అప్రిషియేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో అండ్ దెన్ సారీ, కంగారులో కొంచెం ఏదైనా చెప్తే సారీ. మాకు చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, గైడ్ లైన్స్ వచ్చాయి, మీరు అన్ని రివీల్ చేసేస్తే ఏం చేయలేదండి. అండ్ అండ్ నేను ఈ సినిమాలో అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. సత్యమాన చాలా మంచి విషయాలు చెప్పాడు. లైక్ ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా ఉన్నింది, అందరు పడ్డ స్ట్రగుల్స్ తన పడ్డా కూడా నాకు చెప్పాడు. డెఫినెట్లీ అది మాకు చాలా మోటివేటింగ్ అనిపించింది. డబ్బులు ఉన్నప్పుడు తింటే ఎలా ఉంటుంది, తినకపోతే ఎలా ఉంటుంది, కష్టపడ్డాక ఎలా ఉంటుంది, సక్సెస్ వస్తే ఎలా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు చాలా చెప్పారు. ఐ రియలీ విష్ నేను అలాగే కష్టపడి ఈ సినిమా నుంచి ఇంకొంచెం నేర్చుకొని ఫ్యూచర్లో ఎదగాలి అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. లైక్ నా పర్ఫార్మెన్స్ అది చెప్తే అసలు నన్ను ఇంకోసారి సినిమాలు తీసుకోరండి. అండ్ అండ్ నేను ఎక్కువ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది నా లీడ్ పేరు చందనతో. లాస్ట్ టైం యాక్చువల్లీ నేను మర్చిపోయాను టెన్షన్లో, తన గురించి ఏం చెప్పలేదు. కానీ ఎక్కువ నేను వర్క్ చేసిన తనతోనే. నాకు యాక్టింగ్ కొంచెం కొత్త తనతో కంపేర్ చేస్తే. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను పర్ఫార్మెన్స్లో. అంటే 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ ముందు నుంచి షార్ట్కి రెడీ అయ్యే ముందే ఆ రోల్లో ఉండడం అనేది అది తన దగ్గర చూశాను. ఐ రియలీ లైక్డ్ ఇట్. అంతేనండి, మ్యూజిక్ ఎవ్రీథింగ్ మీరు చూస్తున్నారు, అదంతా యాడ్ ఆన్ బ్యూటీ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా ఏం మాట్లాడలేని టెన్షన్ వస్తుంది నాకు. అండ్ అట్ లాస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్. విజయలక్ష్మి మోహన్ రావు వాళ్ళ అబ్బాయిని నేను. బాగా చదివించి జాబ్లో వదిలేస్తానా, ఏమాత్రం నాతో గొడవ పడకుండా నీకు నచ్చింది చెయ్యి అని ఈరోజు వరకు పుష్ ఇచ్చినందుకు ఎప్పటికీ ఐ రియల్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.